వాక్య భాగాన్ని వెళ్ళబోయే ముందుగా ఆలయానికి వచ్చే ముందు ఎంతమంది ప్రార్థించి వచ్చున్నారో మీ చేతులు చూడాలని ఆశపడుతున్నాండి. ఈరోజు ఆదివారము దేవుని సంధి వెళ్తున్నాను, నాతో మాట్లాడండి అని ప్రార్థన పూర్వకంగా వచ్చిన వారు ఎంతమందో మీ చేతులు చూడాలని ఆశపడుతున్నాను. కనీసం కొంతమంది అయినా ప్రార్థన చేశారమ్మా. ప్రతిసారి చెప్తుంటాను, ఎందుకు ప్రార్థన అవసరం అంటే దేవుని యొక్క అభిషేకము ఆలయములో కుమ్మరించబడాలండి. ఆశీర్వాదము దిగి రావాలి. ప్రతి డిస్టర్బెన్స్ కూడా లైమ్ అయిపోవాలి. వాక్యము ద్వారా దేవుడు మనందరినీ పురుగొల్పాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఆయన ఆలయము నింపబడాలి. ఇవన్నీ జరగాలి అంటే ప్రార్థన చాలా అవసరం అండి. ఎప్పుడు ప్రార్థన ఆయన సన్నిధిలో ఏలుబడవుతుందో ప్రతి ఆటంకాలు లయం చేయబడతాయి. వాక్యము విత్తబడినప్పుడు వాక్యమైన దేవుడు మన అందరినీ బలపరుస్తాడండి. ఈరోజు మనము చదవబడిన లేఖన భాగాలు 3 భాగాలు మనం చదువుకున్నాం. మొదటి భాగము 55వ కీర్తన 12 నుండి 14 వచనాలు. రెండో భాగము మత్తయి సువార్త 118 22వ వచనము. మూడో భాగము యెషయా గ్రంథము 53 3 నుంచి 5 వచనాలు చదువుకున్నామండి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం పేరేంటంటే తృణీకరణ, తృణీకరించబడుట, విసర్జించబడుట. ఈ అంశం గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. తృణీకరణ అన్నది చాలా వేదన పూరితమైనది. ఈ తృణీకరణ అన్న పదము పర్యాయ భాషల్లో అవమానము, రేగిన మనసు, తలదించుకునే పరిస్థితి, సిగ్గు సమకూర్చిన పరిస్థితి, ఇవన్నీ అర్థంతో వస్తుంటాయండి. ఇక్కడ దావీదు భక్తుడు తన కీర్తనలో పాడుతూ అంటున్నాడు, నన్ను దూషించువాడు శత్రువు కాడు. జాగ్రత్త వాక్యాన్ని అర్థం చేసుకోండి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిత్తి పడువాడు నా యందు పగబట్టినవాడు గాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమున వెళ్ళు సమూహముతో దేవుని యొక్క మందిరమునకు పోయి ఉన్నవారము. ఇది కీర్తనగాడు తన కీర్తనలో పొందుపరిచిన మాట అండి. ఎవరి గురించి ఈ పాట పాడుతున్నాడు ఆయన? ఎవరి గురించి ఈ యొక్క మాట మాట్లాడుచున్నాడు? 118వ కీర్తన మనము 22వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఇల్లు కట్టువారు నిషేధింపన్న రాయి మూలకు తలరాయి అయ్యును. రాయి తృణీకరించబడింది కానీ మూలకు తలరాయిగా
మార్చబడిందని. జాగ్రత్త వినాలి. రాయి తృణీకరించబడింది కానీ మూలకు తలరాయి అయిపోయిందండి. ఇది దావీదు భక్తుని నోటి నుంచి వచ్చిన కీర్తనలో ఒక పదం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. తృణీకరణ అన్నది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసి, దేవుని యొక్క సారూప్యానికి మార్చబడలేడండి. దేవుని యొక్క సారూప్యానికి మార్చబడాలంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ తృణీకరణ ఎదుర్కొంటూ రావాల్సిందేనండి. ఇక్కడ వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు. మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఎందుకు తృణీకరించబడుతున్నాను? ఒకటి, నేను ఎందుకు అవమానం చెందుతున్నాను? ఈ తృణీకరణలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నేనెందుకు తృణీకరించబడుతున్నాను? మొదటి ప్రశ్న. ఆ తృణీకరించబడినప్పుడు నేను దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే తృణీకరణ వచ్చుట ద్వారా నేను పొందుకునే ఆశీర్వాదం ఏంటి? తృణీకరణ ఎందుకు ఎదుర్కోవాలి? ఈ తృణీకరణ ద్వారాగా నేను ఎలా దాన్ని ఎదుర్కోవాలి? దాన్ని ఎందుకోసం నేను ఆ సమస్యని కొందెచ్చుకోవాలి? అది వచ్చుట ద్వారా నాకేంటి లాభం, బెనిఫిట్ ఏంటి? ఈరోజు ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నామండి. ఈ వాక్య భాగము దావీదు మహారాజు ఎవరి కోసం చెప్పాడంటే తన కోసము, తన కొడుకు అబ్షలోము కోసము పాడిన కీర్తన అండి ఈ పాట. దావీదు తన కోసము, తన కుమారుడు అబ్షలోము కోసము పాడిన కీర్తన. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను దూషించువాడు శత్రువుగాడు, నన్ను దూషించువాడు శత్రువుగాడు. ఒకవేళ శత్రువైన నేను దాన్ని సహింపవచ్చును. నా కొడుకే నన్ను దూషించున్నాడు, నా కొడుకే నా ప్రాణం తీయాలని ప్రయాసపడుతున్నాడు, నా కొడుకే నన్ను ఇబ్బంది పాలు చేయాలని ప్రయాసపడుతున్నాడు. మీ ఇరువురు కలిసి దేవుని యొక్క సంధి వెళ్ళిన వారము, మీ ఇరువురు కలిసి దేవుని యొక్క కార్యకలాప దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము, మీరు అనుకోవచ్చు నా కుటుంబం ఎప్పుడు తృణీకరించబడదు, నేను ఎప్పుడు పై స్థాయిలో ఉంటాను, ఎప్పుడు నా జీవితం అంత ఎలాగ సాగుతుందని చెప్పి అనుకోవచ్చు అండి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో తృణీకరించబడడం ఖాయమండి. ఆ తృణీకరణ వచ్చినప్పుడు విశ్వాసము సరైన రీతిగా దాన్ని టేకప్ చేయకపోతే, సరైన రీతిగా దాన్ని ఎదుర్కోకపోతే మనం పడిపోవడము, జారిపోవడం ఖాయం. కానీ ఈ యొక్క తృణీకరణ వచ్చినప్పుడు ఎప్పుడైతే విశ్వాసులు మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం సరి చేసుకుంటామో, మనం సిద్ధపరచుకుంటామో, నువ్వు ఖచ్చితంగా లేచి స్టాండ్ అవుతావు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారిగా దావీదు మహారాజుకున్న మంచి యొక్క లక్షణాలు, మంచి గాయకుడు, మంచి రచయిత, మంచి వాక్యోపదేశం తెలిసినవాడు, దేవుని కోసం మంచి ఆరాధికుడు. ఇటువంటి ఆరాధన చేసే దావీదు మహారాజు దేవుని అమితంగా ప్రేమించాడు కాబట్టి అమితమైన ప్రేమ తన కొడుకు మీద నింపుకున్నాడండి. తండ్రి, పరమ తండ్రి అయిన దేవుని అమితంగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను తన కొడుకులో కూడా నింపుకున్నాడు ఆయన. అబుషలోం అనేక నామధేయం ఇచ్చాడండి. అబుషలోం అబ్బా అంటే తండ్రి, షాలోం అంటే సమాధానము, అంటే తండ్రితో సమాధానం కలిగి ఉంటాడని కొడుక్కి అబుషలోం అని పేరు పెట్టాడండి. కానీ కొడుకు చూస్తే నిరంతరము తండ్రి ప్రాణాలు తీయాలని ప్రయాసపడుతున్నాడు. కొడుకు చేత తృణీకరించబడ్డాడని. ఆ బాధ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. తన కడుపున పుట్టిన కొడుకి తనకు అవమానం కలుగు చేస్తే
తన కడుపున పుట్టిన కుమారుడే తన ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ తండ్రి మనసు ఎలాగుంటుందో ఆలోచించండి. బాధతో, వేదనతో. ఎందుకంటే మిక్కుటంగా ప్రేమించాడండి. అబ్షలోము అందరి కొడుకుల కన్నా ఎక్కువ దావీదు ప్రేమించిన కుమారుడు ఎవడంటే అబ్షలోమే. కనుక ఒకవేళ దావీదు వలన కొడుకు ఏమైనా హాని కలుగుతుందేమో అని చెప్పి దావీదు కొడుకును చంపకుండా ఉండే కోసం పారిపోతున్నాడండి. అరణ్యంలో అడవులంటే పరిగెడుతున్నాడు. దానికి కొడుకు ఏమనుకున్నంటే, నా యొక్క వీరత్వాన్ని చూసి, నాలో ఉన్న శూరత్వాన్ని చూసి భయపడిపోయి నా తండ్రి పారిపోతున్నాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ ప్రేమ తనలో ఉండి, నా తండ్రి చూపే ప్రేమ ద్వారాగా నేను కాపాడబడుతున్నాను, నా తండ్రి చూపే ఆ యొక్క ప్రేమతో నేను నింపబడుతున్నాను అనే ఒక ఆలోచన ఆయనకి లేదండి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. దావీదు తునీకరించబడ్డాడు, కానీ 17 సంవత్సరాల్లోనే దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడండి. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ద్వారాగా తునీకరింపబడ్డాడు. తల్లిదండ్రులు తక్కిన తన యొక్క అన్నదమ్ములందరినీ 7 దావీదు పైన 7 ఉన్నారండి. ఆ 7 ఒకలా చూస్తే దావీదు కడసరివాడు, ఆఖరివాడు కాబట్టి చిన్న చూపు. ఆ తునీకరణ మొదటి నుంచి ఆయన ఎదుర్కొంటూనే వస్తున్నాడు. ఆ ఎదుర్కొంటూ వస్తున్నాడు కాబట్టి ఏమాత్రం కూడా ఆయన దుఃఖపడలేదు, వ్యాధికి గురవ్వలేదు. కానీ ఆ తునీకరణ కూడా స్వీకరించాడండి. అందుకే 17వ సంవత్సరంలోనే దేవుడు గొప్ప కార్యము దావీదు ద్వారాగా చేయించాడు. జ్ఞానం నుంచి నువ్వు పారిపోండి, కానీ దేవునికి సమీపంగా ఉండండి. తునీకరణ వస్తుంది, నేను అవమానం చెందుతాను, నేను ఖచ్చితంగా వేదనకు గురవుతాను, నా జీవితం అవమానింపబడుతుంది అన్న ఆలోచన ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఆ స్థలం నుంచి మనం పారిపోవడం చాలా ఉత్తమం. ఆ స్థలం నుంచి మనం పారిపోవాలి, కానీ దేవునికి సమీపంగానే ఉండాలండి. దేవునికి దూరంగా ఉండకూడదు. కొడుకు ద్వారాగా తునీకరణ ఎదురవుతున్నప్పుడు ఆ కొడుకు తన యొక్క ఇజ్రాయేలు ప్రజలందరినీ ఒకరు చేసి దావీదు మీద రేగడానికి జనాన్ని పోగు చేసుకొని వస్తున్నప్పుడు దావీదు ఈ విషయం తెలుసుకొని కుమారుడు దగ్గర నుంచి పారిపోతున్నాడండి. నా కొడుకు యొక్క చేతిలోనే పడకుండా, నా ద్వారా నా కొడుకు ఏ హాని కలగకుండా ఉండిలాగన ఆ తునీకరణ ఎదుర్కోవడానికి పారిపోతున్నాడు, కానీ దేవునికి సమీపంగా ఉన్నాడని దావీదు ఈరోజు వాక్యం ద్వారాగా మాట్లాడుచున్నాడు. కొడుకైతే నా యొక్క బలం వలన నా తండ్రి పారిపోతాను అనుకున్నాడు, కానీ దావీదు కొడుకు మీద ఉన్న మిక్కుటమైన ప్రేమ చేత కుమారుడికి ఏ కీడు కలగకూడదని పారిపోతాను సత్యమైన గ్రహించలేకపోయాడండి. ఈరోజు మనం వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దావీదు యొక్క ప్రాణము చాలా రిస్క్ జోన్లో ఉందండి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు మన విషయంలో కూడా అదే రీతిగా బాధపడుచున్నాడండి. కుమారుని చేత దావీదు ఎలాగైతే తునీకరించబడ్డాడు, మన ద్వారాగా దేవుడు ఎప్పుడు తునీకరించబడుతున్నాడండి. మన ద్వారాగా దేవుడు ఎప్పుడు బాధ గురవుతూనే ఉన్నాడు. మన ద్వారాగా దేవుడు ఎప్పుడు కూడా వేదన గురవుతూనే ఉన్నాడు. కారణం ఏమనగా మన క్రియల ద్వారాగా, మనం చేసే తలంపుల ద్వారాగా, దేవునికి అవిధేయత కలిగి ఉన్న జీవితం ద్వారా దేవుడు ఎప్పుడు బాధపడుతున్నాడండి. తండ్రి స్థానంలో ఉన్న దేవుడు నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని వేచి ఉన్నాడండి. తండ్రి స్థానంలో ఉన్న దేవుడు నా కొడుకు యొక్క జీవితం ఎప్పుడు బాగుపడుతుందా, నా యొక్క తండ్రి నేను ఎంతైతే నా కుమారుడి మీద ప్రేమ పెంచుకున్నానో, నా కుమారుడి మీద నేను మమకారం పెంచుకున్నానో, నా కుమారుడు నన్ను ఎప్పుడు స్వీకరిస్తాను తండ్రి ఎప్పుడు వేచి ఉన్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. తునీకరించబడిన దావీదు కృంగుదలకు లోనైపోయాడండి. కృంగుదలకు లోనైపోయాడు. ఎంత కృంగుదల అంటే, రక్తం పంచుకున్న పుట్టిన కొడుకు తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ తండ్రి సహించగలడండి? కృంగుదల చాలా భయంకరమైంది. ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడండి. నిరాశ జీవిగా ఉంటాడు. ప్రాణం మీద తీపి లేని వాడుగా ఉంటాడు. ఆశ లేని వాడుగా ఉంటాడు. ఎప్పుడూ నా జీవితం ఇంకా పోతుంది, ఎప్పుడు భయాందోళన చెంది ఉంటాడండి. భయపడుతూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా భయం వెంటాడుతూనే ఉంటుందండి.
ఆ కృంగిపోయిన జీవితం కలిగిన దావీదు తన కుమారుని ద్వారా తన కీడు కలుగుతుందని చెప్పి భయోందోళన చెందుతూ పారిపోతున్నాడండి. కృంగిపోయిన వాడు ఎవరు కృంగిపోతే ఒత్తిడికి గురవుతే ఖచ్చితంగా కృంగిపోవడము సహజమండి. ఎప్పుడైతే ఒత్తిడి మన మీద రాజ్యం వెళ్తుందో నీలో ఆతృత పెరుగుతుందండి, నీలో ఆవేదన పెరుగుతుంది. ఆ యొక్క ఆతృత ఒత్తిడి ద్వారా నువ్వేం చేస్తావంటే తినడం మానేస్తావు. ఆహారాలేమి స్టార్ట్ అవుతుందండి. ఆహారాలేమి స్టార్ట్ అయితే నువ్వు విశ్రాంతి లేని వాడు ఉంటావు. నీ మనసుకు విశ్రాంతి లేదు, నీ ఆలోచనలు విశ్రాంతి లేదు. నువ్వు నిద్రాహారాలు మానేసి ఎప్పుడు నా జీవితం ఆశ్రయింపబడుతుంది, ఎప్పుడు నా పరిస్థితి ఆశ్రయింపబడుతుంది, ఇదే ఆలోచనలు ఉంటామండి. కృంగుదల ద్వారా చాలా మానసికంగా గురైపోతాం. కృంగుదల ద్వారా మనము విశ్రాంతి కొలిమి ఏర్పడుతుంది. కృంగుదల ద్వారా మన ఆహారాలేమి ఏర్పడుతుంది. కృంగుదల ద్వారా మనము అనారోగ్య పాలవుతామండి. నీకు తిండి ఉండదు, ఎప్పుడు అదే ధ్యాస, అదే ఆలోచన, అదే చింత. నా జీవితం ఎప్పుడు నా దేవుడు బాగు చేస్తాడా, నేను ఎప్పుడు పై స్థానాలకు వస్తానా, దీని గురించి ఆలోచిస్తావు. కానీ ఇంకా వేరే తలంపు ఉండదు. కాబట్టి ఆలోచించి మన నరాలు సన్నగిలుతాయి. మన చింత మన మీద భారంగా మారుతుందండి. మన అనారోగ్య పాలవుతాం. తద్వారా మనస్సాక్షిని చంపేసుకుంటామండి. నీలో ఉన్న మనస్సాక్షిని చంపేసుకుంటావు. ఏ పని చేయడానికైనా సరే నువ్వు సిద్ధమైపోతావు. దేవుని యొక్క విరోధమైన కార్యం ఏది చేయడానికైనా సరే నువ్వు ఇష్టం చూపడం ఉంటావు. ఆఖరిగా నువ్వు పాప జీవితానికి తిరిగి ప్రయాణం అవుతావు అండి. కానీ దావీదు అలా చేయలేదు సుమా. కృంగుదల ఇంత బానిసత్వం గురైపోయిందని తెలిసి కూడా దావీదు చేసిన ఉత్తమమైన పని, ఏ దేవుని మీద అయితే ఆధారపడ్డాడు, ఏ రక్షకుడి మీద అయితే ఆధారపడ్డాడు, ఏ విమోచకుడి మీద అయితే ఆధారపడ్డాడు, ఆ దేవుని సజీవంగా కొనియాడాడండి. కీర్తనలతో కొనియాడాడు. తన కృంగుదలను దేవునికి సమర్పించాడు. తన వ్యాధులను దేవునికి అప్పగించాడు. తన మానసికతను దేవునికి అప్పగించాడు. అందుకంటున్నాడండి, అయ్యో నా మీద మిత్తుపడివాడు నా శత్రుగాడయ్యా, నా మీద లేచువాడు నా శత్రు కాదు, నా సొంత వారే, నా రక్త సంబంధే, నా కొడుకే నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు, నా స్నేహితుడు నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి నాయనా, ఈ తునికను నేను ఎలా ఎదుర్కోవాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన భక్తిపడు అండి దావీదు. ఒక పక్క కుమారుని ద్వారా తునికను ఎదురైంది, రెండో ప్రక్క 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండలు ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. కొడుకమ్మ తలంతున్నాడండి, కుమారుడు దావీదు తలంతున్నాడు. దావీదు చెప్పులు కూడా లేకుండా ఆ కొండలు ఎక్కుతూ కాలినడకను వెళుతూ ఏడుస్తూ వెళుతున్నాడండి. ఏడుస్తూ వెళుతున్నాడు. ఏడవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరినైతే ప్రాణ స్నేహితునిగా భావించాడు, ఎవరినైతే నా యొక్క డియట్టువో, నా ప్రాణమిత్రుడు, నాకు ఇష్టమైన వాడు, నా స్నేహితుడు, నా ఆలోచనలన్నీ ఎరిగినవాడు, నా తలంపులను ఎరిగినవాడు అని ఎవరినైతే భావించాడో ఆ స్నేహితుని ద్వారా తనకు కీడు వచ్చిందండి. అతని పేరు అహీతోఫెల్. అతని పేరు అహీతోఫెల్ అండి. ఈయన దావీదు రాజు యొక్క మంత్రి గారు. ఈయన మంచి పొజిషన్లో ఉన్నాడండి, మంచి స్థానంలో ఉన్నాడు. ఈయన ఒక స్కెచ్ గీస్తే మాస్టర్ మైండ్ కలిగినవాడు. ఒక ఆలోచన చెప్తే ఆలోచన సఫలమవుతుంది, కానీ విఫలత అన్నది ఆయన జీవితంలో ఎరగడండి. ఆయన ఏది చెప్పినా సరే దావీదు దాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు, ఖచ్చితంగా అమలు చేస్తాడు. అటువంటి మంచి ఆలోచన పరుడు అహీతోఫెల్. ఈ అహీతోఫెలు దావీదుకు ముఖ్య స్నేహితుడు, దావీదు యొక్క ఆలోచనకర్త, దావీదును మంచి మార్గంలో నడిపించిన వ్యక్తి. శత్రు చేతిలో ఇప్పుడు ఈ యొక్క అహీతోఫెలు చేసిన పని ఏంటంటే దావీదును వదిలేస్తాడు,
దావీదు యొక్క కొడుకు చేతిలో చేతులు కలిపాడని. ఎంత బాధకరమైన విషయం ఆలోచించండి. ఎవరినైతే ప్రాణమిత్రులు అనుకున్నాడో, ఈయన నా ప్రాణ స్నేహితుడు, ఈయన తప్ప నాకు ఎవరూ లేరు అనుకున్నాడు, ఆ వ్యక్తి వెళ్ళి దావీదుని వదిలేశాడు. దావీదు యొక్క కొడుకుతో చేతులు కలిపాడండి. దానికి కూడా కారణం ఉందండి. ఆ కారణం ఏంటంటే అవుతుందండి, అహీతోఫెలుకి మనవరాలు అవుతుంది. నా మనవరాలు నేను పాడు చేశాడు అన్న కక్ష పగ మనసులో పెట్టుకున్నాడు. ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు రివెంజ్ చేసుకుందాం, అప్పుడు పగ తీర్చుకుందాం అని చెప్పి మనస్సు నిండా పగతో నింపడ్డాడండి. సమయం వచ్చింది, దావీదును వదిలేశాడు, కొడుకుతో పాటు చేతులు కలిపాడండి. ఒక పక్క కుమారుని చేత తునీకరించబడిన దావీదు, రెండో పక్క తన స్నేహితుడు ప్రాణమిత్రునని భావించిన అహీతోఫెలు యొక్క నుండి తునీకరించబడ్డాడండి. అహీతోఫెలుకున్న దావీదు చేస్తాడు అహీతోఫెలుకు తెలుసు. శత్రువును ఎలా జయిస్తాడో అహీతోఫెలుకు తెలుసు. ఆ శత్రువు యొక్క ఉరిలోంచి ఎలా తప్పించబడతాడో అన్ని కూడా అహీతోఫెలు. మోలకు తలరాయను. ఆ దావీదు అందరి చేత నిషేధింపడ్డాడండి. అందరి చేత నిషేధింపడ్డాడు. కొడుకు నిషేధించాడు, స్నేహితులు నిషేధించాడు, బంధువులు నిషేధించాడు. అరణ్యములో కాలినడకను వెళుతూ రెండు చేతుల పైకెత్తి ఏడుస్తున్న, నాయనా నన్ను అందరూ వదిలేస్తారయ్యా, నాకంటే ఎవరు లేరు నాయనా, నువ్వే నాకు దిక్కు నాయనా, నువ్వే నాకు శరణు నాయనా, నువ్వు నన్ను కాపాడు తండ్రి. అందరూ తునీకరించిన అంద ఎక్కుచు ఏడ్చుచు కొండ ఎక్కను, ఏడ్చుచు కొండ ఎక్కను. ఎవరు ఏడుస్తా తెలుసమ్మా? ఎవరైతే మానసికానికి గురవుతారో, ఎవరైతే కష్టానికి గురవుతారో, ఎవరైతే వ్యాధిని గురవుతారో, ఎవరైతే చింతకు గురవుతారో, ఎవరైతే మానసికమైన ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితులు బట్టి ఆ స్థితిగతిలో సాగుతూ ఉంటారో వారు ఖచ్చితంగా వారికి ఏడిపే ఉంటుందండి. ఈరోజు దేవుడు తన వాక్యం మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఏడుస్తున్నారో వారు తిరిగి నిషేధింపబడిన ఈ మూలకు తలరాయిగా మార్చబడడానికి దేవుడు ఆ ఏడుపుని మీకు రప్పిస్తున్నాడు. భయపడకండి, మీరు తిరిగి మూలలకు తలరాయిగా మార్చబడతారు. ఎవరైతే మనల్ని తునీకరించారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తారో, ఎవరైతే మన బాధకు గురి చేస్తారో, అన్యాయం గురి చేస్తారో, దావీదు చేస్తున్న ఉత్తమైన పని దేవునికి సమర్పించాడండి. దేవునికి సమర్పించాడు. అయ్యో ప్రభువా, చూస్తే నా కన్న కొడుకయ్యా, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానయ్యా. నా కొడుకయ్యా, నా రక్తం పంచుకుని పుట్టిన కొడుకయ్యా, నేను ప్రేమించిన నా కుమారుడయ్యా, ఆ కుమారుని ఏం చేయలేక ఈ అరణ్యాలయ్యా, నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి ఆ యొక్క దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఒకటి కుమారుని చేత తునీకరించబడ్డాడు, రెండు ఆ యొక్క స్నేహితుని చేత, ప్రాణ స్నేహితుని చేత తునీకరించబడ్డాడండి. దావీదు ప్రేమించిన వారందరూ దావీదు దూరం అయిపోతున్నారండి. పడతాము వారికి మనం దూరమైనప్పుడు దాన్ని తట్టుకోలేమండి. ఆ స్థితిలో వెళ్ళిన వారు వేరు. ఆ స్థితిలో వెళ్ళిన వారు ఖచ్చితంగా వారికి అర్థమవుతుందండి ఆ ఒత్తిడి ఎలాగుంటుందో, ఆ బాధ ఎలాగుంటుందో. అయ్యో, నేను ఇంతగా ప్రేమించిన వీరంతగా నాకు దూరం అయిపోతున్నారే, నేను ఇంతగా ప్రేమించి నా కుటుంబం నాకు దూరం అయిపోతుంది, నేను ఇంతగా ప్రేమించి నా స్నేహితులు నాకు దూరం అయిపోతున్నారే, నా పరిస్థితి ఏంటి? ఆ యొక్క వేదనతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తట్టుకోలేకపోతామండి. ఏడుపు తప్ప ఇంకేం ఉండదు. నువ్వు మోకరించావా, కన్నీరు కారుతూనే ఉంటుంది. నీ మనసు నిండా వేదన ఉంది, నీ హృదయం నిండా బాధ ఉంది, నీ యొక్క దుఃఖం ఉంది, ఆవేదన ఉంది. అది ఎవరితో చెప్పుకోలేక ఇటు రోజు అందరూ మన పగవారిలాగా ఉన్నారండి, అంత మన సత్తులాగా ఉన్నారు. ఎవరితో మనం షేర్ చేసుకుంటావు? జీవిగల దేవుని యొక్క సముఖాన్ని మోకరించి నీ దేవునికి నువ్వు చెప్పుకో, నీ దేవుని యొక్క సంగతి నువ్వు వేడుకో. నాయనా, నా పరిస్థితి ఇది నాయనా, నన్ను అర్థం చేసుకున్నారు ఎవరు లేరయ్యా, నా జీవితం అర్థం చేసుకున్న ఎవరు లేరయ్యా, నా బాధ అర్థం చేసుకున్న ఎవరు లేరయ్యా, నా యొక్క కుటుంబాన్ని నా ప్రాణం తీయడానికి చూచేవారయ్యా, నా తప్పిలే కానీ నా మీద నేరారోపణ చేయడానికి ఇష్టపడేవారయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి. దావీదు తట్టుకోలేకపోతున్నాడు. దావీదు యొక్క మనస్సు ఎలా ఉందంటే కలవరంతో పాటు చెంది ఉన్నాడు. దావీదు యొక్క మనస్సు
రేగిన మనసు ఉన్నాడండి. గాయమైపోయింది, మనసు అంతా గాయమైపోయిందండి. గాయములు చేయవాడు నేనే, గాయములు కట్టువాడు కూడా దేవుడే. కొన్నిసార్లు మనకు గాయం చేస్తాడండి. అందుకే ఇక్కడ కీర్తన పాడుతున్నాడు, గాయాలు చేయవాడు నువ్వే, గాయాలు కట్టువాడు కూడా నువ్వే నాయన. నాకు ఏ గాయమైతే చేయబడిందో నా మనసు ముక్కలైపోయింది ఆయన. నా ప్రాణాస్పదంగా ప్రేమించిన నా కొడుకు నాకు దూరం అయిపోయాడయ్యా. నా ప్రాణాస్పదంగా ప్రేమించిన నా స్నేహితుడు నాకు దూరం అయిపోయాడయ్యా. నాకు సహాయం చేయమని చెప్పి దేవుని సందుకు వస్తున్నాడండి. మనం బాగా లోకం చెప్పే 3 పద్ధతులు తెలుసా? 3 వ్యక్తుల్ని సమీపానికి రానివ్వకూడదటండి. లోకం అయితే విలువను ఇవ్వరో వాళ్ళని సమీపానికి రానివ్వకూడదటండి. మనకు రెస్పెక్ట్ అన్నది ఎవరో వాళ్ళని సమీపానికి రానివ్వకూడదట. రెండో రకం ఎవరంటే, ఎవరైతే మనం చూసి ఈర్ష్యపడతారో, పడతారో, అసూయపడతారో వాళ్ళని సమీపాన్ని రానిట. మూడో రకం ఏంటంటే, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి చెడుగా మాట్లాడతారో వాళ్ళని సమీపాన్ని రానివ్వకూడదు. పోయినా సరే, తన తునీకరించినా సరే, తన అవమాన పాలు చేస్తున్నా సరే, వారి కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. తన జీవితంలో ఈర్ష్య తన మీద పడుతున్నా సరే, ఆ ఈర్ష్య పడే ఐగుప్తీయుల మీద తన పగ పెంచుకోలేదు కానీ, రివెంజ్ తీసుకోవాలని ఆలోచన రాలేదు కానీ, ఆ వ్యక్తిని క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడండి. మూడోది ఏం తెలుసా? అర్థం చేసుకోకుండా దావీదును నానా హింసలు పెడుతున్న వారి మీద ప్రేమను చూపించాడే కానీ ఆలోచనలు కలిగి లేడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ తునీకను ఎదుర్కొన్న దావీదు, రెండోదిగా దాన్ని బయటపడడానికి చేసిన 5 కార్యాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. తునీకరించబడిన దావీదు తన కొడుకు ద్వారా తునీకరించబడ్డాడు, తన స్నేహితుల ద్వారా తునీకరించబడ్డాడు. ఇప్పుడు దాని నుండి బయటపడడానికి దావీదు చేసిన 5 కార్యాలు. 1, తన కుమారుడి దగ్గర నుంచి పారిపోయాడు కానీ దేవుని యొక్క సన్నిధికి సమీపంగా ఉన్నాడండి. నెంబర్ 1, ఎప్పుడైతే నీ జీవితంలో అవమానం ఎదురవుతుందో, కష్టం ఎదురవుతుందో, వ్యాధి ఎదురవుతుందో, నువ్వు పారిపో, కానీ దేవునికి సమీపంగానే ఉండండి. కయీను పారిపోయాడండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలవక పారిపోయాడు కనుక ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. యోనా దేవుని సన్నిధిలో నిలువక పారిపోయాడండి. దేవుడు చెప్పాడు, నువ్వు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించంటే, యోనా తర్షీషు తన మనసుని తర్షీషు నిండిపోయింది కాబట్టి తర్షీషుకి టికెట్ కొనుక్కొని వాడ ఎక్కి అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయాడని అక్కడ రాయబడి ఉంది. దేవుని సన్నిధి నిలువక తర్షీషునకు పారిపోయాను. కయీను పారిపోయాడు, యోనా పారిపోయాడు. తప్పైన కుమారుడు తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేక తండ్రి యుద్ధ నుంచి పారిపోయాడండి. ఇలాగ పారిపోతూనే ఉన్న సమాజంలో ఉంటున్నాం. అందుకే 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు భక్తుడు అన్నాడండి, నా దేవుని యొక్క సన్నిధి తేజో మహిమ నిలుచు సన్నిధి, మహిమతో నింపబడిన సన్నిధి. దేవుని సన్నిధిని నిలబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధి అన్నది ఎరుగున్నవాడు దేవుని సన్నిధి రాక మాండండి. దేవుని సన్నిధి ఒప్పింపచేయు స్థలం అది. నీలో ఉన్న ప్రతి ఒక్క పాపము, ప్రతి ఆవేదన దేవుని దగ్గర ఒప్పింపజేస్తుందండి. ఆ సన్నిధిని ఒప్పుకోగలవు. దేవుని సన్నిధి అది ఆరాధించే సన్నిధి, ఆరాధన స్థలం. దేవుని సన్నిధి సేవ చేయు స్థలం. దేవుని సన్నిధి నిన్ను బలపరిచే స్థలం. దేవుని సన్నిధి నిలువక పారిపోయిన జనాంగాలు ఉన్నారండి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే ఆమోసులో రాస్తారండి, దేవుని సన్నిధి నిలుచుటకై మిమ్మును మీరు సిద్ధపరచుకుని అంటాడు. ఎక్కడ నిలబడడానికి అంటే దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేయకూడదండి. దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేయకూడదు. సిద్ధపడుతూ రావాలి.
ఆయన సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా రావాలి. నా తండ్రి, నువ్వు నన్ను వాడుకోయ్యా, నీ అభిషేకంతో కూడిన శక్తితో నువ్వు నన్ను వాడుకో, నీ బలంతో నన్ను వాడుకో. నేను పాడుతున్నప్పుడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు, నేను పరిచయం చేస్తున్నప్పుడు నీ నూతనమైన కార్యం నా ద్వారా జరిగించమని దేవుని సమర్పించుకుంటూ రావాలండి. అందుకే దావీదు అంటున్నాడు, నీ సన్నిధులుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నీతో నాకు సమ్మతి దయచేయను. ఆయన నీ మనస్సుతో నా మనస్సు కలిస్తేనే సమ్మతి. ఆమోసులు వస్తాను, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒకరి ఆలోచనలో ఒకరు కలవకుండా ఎలాగైతే నడవలేరో, దేవునితో నీ మనస్సు కలవకుండా నువ్వు నడవలేవండి. అందుకే కీర్తన పాడుతున్నాడు, సమ్మ నిలుచు స్థలము నేను ప్రేమించు. మొట్టమొదటి ఏంటంటే సమీపంగా ఉన్నాడండి. మనం ఏం చేస్తామంటే సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతామండి. దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతే నువ్వేమీ సాధించలేరండి, గ్యారంటీగా చెప్తాను. దేవుని దగ్గర నుంచి నువ్వు పారిపోతున్నా కానీ పారిపోతూనే ఉంటావు. అది ఏ నిరాశ, నిష్ప్రయోజనం. అది దానివల్ల ఎటువంటి యొక్క ఫ్రూట్స్ ఉండవండి. యాకోబు పరిగెట్టాడండి, యాకోబు పరిగెట్టాడు. దేవుడు కూడా వదిలేస్తాను, పరిగెత్తు. వాళ్ళు తిరిగి మాపున కొడితే అది వేరు. కానీ నువ్వు ఆయన సన్నిధికి రాకుండా నువ్వు ఎక్కడ పారిపోయినా సరే వదిలేస్తానండి ఆయన. నువ్వు తిరిగి మళ్ళీ లాస్ట్కి ఆయన దగ్గరికి వస్తావు, తప్పైపోయింది నాయన, నన్ను క్షమించిన ఆయన అని దేవుని పాదాలు కన్నీరు కలుస్తావండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిని కనబడటకై దావీదు తను సిద్ధపరచుకున్నాడండి. ఎప్పుడైతే ఆ యొక్క రిజెక్ట్ చేయబడ్డాడు, విసర్జింపబడ్డాడు, తునీకరించబడ్డాడు, మనుషుల చేత తునీకరించబడిన వాడు ఆయన. ఎవరు? నువ్వు ప్రార్థించే యేసయ్య. నిశ్చయముగా ఆయన మన భారములను వహించెను, మన సమస్యలను వహించాను. మొట్టమొదటిగా చేయబడ్డాడు, వేదన పూర్తిగా చేయబడ్డాడు, ఆ యొక్క వ్యసనకాంతులుగా చేయబడ్డాడు, వ్యాధిని అనుభవించేవాడుగా అయిపోయాడు. అందరి దోషములు ఆయన మోస్తున్నాడండి, అందరి చేత విసర్జింపబడ్డాడు. యేసయ్య కూడా ఏడ్చాడండి, ప్రభా ఎందుకయ్యా నన్ను వదిలేస్తావు నాయన, ఎందుకు నన్ను వదిలేస్తావు, ఎందుకు నాకు చేయి విడిచిపెట్టి. యేసయ్య కూడా ఏడ్చాడండి. రిజెక్ట్ చేయబడిన వాడు ఎవడైనా సరే దేవుని వైపు చేతులెత్తి ఏడుస్తాడండి, ప్రభా అందరూ నన్ను విడిచిపెట్టినా సరే నువ్వు మాత్రం నన్ను వదలకయ్యా, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టకయ్యా, నువ్వు నాకు కావాలి నాయన అని దేవుని యొక్క చేతులెత్తి ప్రార్థన చేస్తాడండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో తునీకన ఎదురవుతుందా? నువ్వు విసర్జింపని బిడ్డగా ఉన్నావా? మనుషుల యొక్క ప్రేమ సంపాదించుకోలేని బిడ్డగా ఉన్నావా? వేదనతో ఉన్నావా? బాధతో ఉన్నావా? ఈ లోకం నేను విసర్జించిన నా యేసయ్య చెప్తున్నాడు, స్త్రీ కరుణింపకుండా తన చంటి బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరును. దేవుని నామాన్ని భయంకరను గాక. మంచి మాట సెలవిచ్చిన దేవుని సన్నిధికి రావాలని ప్రభు, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నీ సన్నిధి నేను వదలనయ్యా. నా స్థితిగతులు మారిపోయినా నీ పాదాలు సమీపిస్తానయ్యా, నీ సన్నిధిలో కన్నీరు కలుస్తానయ్యా. వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. అన్న విసర్జింపబడలేదండి, అన్న తుణీకరించబడలేదా? తన అక్క వరకు తుణీకరించబడలేదండి. ఎప్పుడు కళ్ళ ముందు కనబడే సహోదరి అక్క ఎప్పుడు మానసిక ఆ యొక్క మాటలతో, సూటిపడిన మాటలతో పొడుస్తూనే ఉంది. నాకు బిడ్డలు ఉన్నారు, నువ్వు బిడ్డలంతా కూడా ఏడుస్తూనే వచ్చిందండి. ప్రభా మా అక్క చూస్తే అన్ని మాటలు అంటుంది, నన్ను మానసికంగా గురి చేస్తుంది, నా మీద ఒత్తిడి తీసుకొస్తుంది, నన్ను తుణీకరిస్తుందయ్యా, నువ్వు నాకు సహాయం చేయ. తుణీకరణ దేనికి వస్తుందంటే నువ్వు ఆయన సన్నిధికి రావడానికి తుణీకరణ ఎదురవుతుందండి. ఆయన సన్నిధికి రావడానికి తుణీకరణ ఎదురవుతుంది. రెండోది దావీదు చేసిన రెండో పని మనం చదువుకునే ఇక్కడ, ఏడ్చుచు కొండ ఎక్కెను. ఏం చేశాడండి? ఏడ్చుచు కొండ ఎక్కెను. కొండ ఎక్కెను అంటే కొండ దేనికి సాదృశ్యం ఉందంటే ప్రార్థనకు సాదృశ్యం ఉందండి. కొండ ప్రార్థనకు సాదృశ్యం ఉంది. ఏడుస్తూ కొండ ఎక్కెను. అతని దగ్గర జనులందరూ కూడా ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఏడ్పు రెండు రకాలుగా ఉంటుందండి, జాగ్రత్తగా గమనించండి. దావీదున్న పొజిషన్ ఏంటండి?
విసర్జించాడు, దావీదుని వదిలేశాడండి. కొడుకు, కన్న కొడుకు, ఆయన వేగిన మనసుతో దావీదు ఉన్నాడు. ఎందుకంటే కొడుకే తునీకరించాడు. తండ్రి ప్రాణాలు తీయాలని నిరంతరము నన్ను మోసం చేస్తున్నాడయ్యా అని నువ్వు దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేస్తావండి? ఆయన తీసేయాలని ప్రార్థన చేస్తామండి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఆయన ఉండకూడదు, నాయనా నువ్వే చూసుకో, నువ్వు తీసేయి. ఈ ప్రార్థన ఖచ్చితంగా వస్తున్నాడు. మానవుల యొక్క నైజమేమనగా, ఎవరైతే నువ్వు శత్రుగా భావిస్తావో, ఎవరైతే నువ్వు ఆ యొక్క మానసిక గురించి నేను వేదన గురి చేస్తున్న బిడ్డను నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళాలను చూస్తావో, నీ మనసులో పుట్టే ఆలోచన రేగిన మనసుతో ప్రార్థన చేస్తావండి. రేగిన మనసుతో ప్రార్థన చేస్తావు. రేగిన మనసు రివెంజ్ తీసుకోవాలని చూస్తుంది. రేగిన మనసు పగ ప్రతీకారంతో నింపబడుతుందండి. వాడి ప్రాణాలు పోయినంత వరకు నీ రేగిన మనసు ఉంటే అది ఎలా పోతాడని ఆలోచిస్తా. కానీ చేస్తున్నారో, అవమానపాలు చేస్తున్నారో వాడిని ప్రేమించండి, వారి మంచి చెట్లు ఎంచుకోండి అంటాడండి. యేసే చేస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన 100% మానవ రూపునికి జన్మించారు. 100% దైవ కుమారుడు అండి. యేసే చెప్పాడు, చాలా ఈజీగా ఆ మాట చెప్పాడు. కానీ మనుషులైన మనం ఆ మాట చెప్పలేమండి. దావీదు మనసు నిండా రేగిన మనసుతో ఉన్నాడండి. 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. రేగిన మనసుతో నువ్వు ప్రార్థన ఎప్పుడూ చేయకండి. ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఎవరి మీదైనా నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఎవరిదైనా నువ్వు ఇక వేదనతో ఉన్నావా, వారిని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రేగిన మనసుతో ఎప్పుడు ప్రార్థన చేయకండి. అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు దీవెన కాదు. రేగిన మనసుతో చేసిన ప్రార్థన నిన్ను బాధించిన వారిని నువ్వు క్షమించలేవండి. నిన్ను కష్టపెట్టిన వారిని నువ్వు క్షమించలేవు. నిన్ను వేదనకు గురి చేసిన నువ్వు క్షమించలేవు. నిన్ను మానసికంగా గురి చేసి నువ్వు ఏ మాత్రం క్షమించలేవు. దావీదు యొక్క జీవితంలో తన యొక్క కన్న కొడుకు, తన ప్రాణ స్నేహితుడు ఆ యొక్క కీడు తలపెట్టినప్పుడు దావీదు నాకు తెలిసినంత వరకు అహీతోపెలును ఎంతో ప్రాణాస్పదంగా ప్రేమించాడండి. అటువంటి ప్రేమించిన వ్యక్తి తన కీడు కల్పించినప్పుడు దావీదు ఎలా చేయాలండి? తీసేయి అని ప్రార్థన చేయవలసిన దావీదు ఆ పదమేం వాడలేదండి. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఇతడు ఆలోచించే ఆలోచన చెడగొట్టు. నాకు విరుద్ధంగా ఏదైతే ఆలోచన ఇస్తున్నాడో నా కొడుక్కి ఏదైతే విరుద్ధమైన ఆలోచన ఇస్తున్నాడో ఆలోచన చెడగొట్టునైనా అని ప్రార్థన చేశాడు. చూడండి 31వ వచనంలో, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోం చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నారని దావీదునకు తెలియజేయగా చేస్తున్నాడు. ఆలోచన చెడగొట్టు. రేగిన మనసుతో అయితే క్షమాపణ రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తులను క్షమిస్తూ ప్రార్థన చేస్తావో అది నీ జీవితానికి ఆశీర్వాదం అండి. దావీదు శాంతంలో పుట్టేది క్షమాపణ, శాంతంలో పుట్టేది క్షమాపణ. ఆ యొక్క రేగిన మనసుతో దావీదు ప్రార్థన చేయలేదు. కానీ శాంత పరుడైపోయాడండి, సమాధాన పరుడైపోయాడు. ప్రభా, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టిన ఆయన, నాకు విరుద్ధంగా ఎన్ని ఆలోచనలు ఆలోచించినా అవి చెడగొట్టు. కుమారుని విషయంలో ఏమంటాడో తెలుసండి? నా కుమారుడా, నీకు బదులు నేను మరణించిన ఎంత బాగుండు నాయన అంటాడండి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కొడుకుని ఎంత ప్రేమించాడు. దావీదు అంటాడు అబ్షాలోం విషయంలో, నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగున్నాయా. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నువ్వు చనిపోయావా అని ఏడుస్తూ అంగలాస్తూ గుళ్ళు చేశాడండి ఆయన. ఎంత బిగ్గరగా ఏడ్చాడంటే బైబిల్లో రాయబడి ఉంది, తన కొడుకు నిమిత్తం అంతగా ఏడ్చాడండి. నీకు బదులు నేను మరణించిన ఎంత మేలు. రేగిన మనసుతో ఉంటే దావీదు అలా ప్రార్థన చేయగలడా? రేగిన మనసుతో ఉంటే అహీతోపెలు నిమిత్తం దావీదు అలా ప్రార్థన చేయగలడా? శాంతం వహించాడండి, సమాధానపరుడైపోయాడు, క్షమిస్తూ ప్రార్థన చేశాడు. ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుచున్నాడు. మొట్టమొదటిగా ఎప్పుడైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారో, నిన్ను అవమానపరుస్తున్నారో, నిన్ను బాధ గురి చేస్తున్నారో, నీ పట్ల పగ ప్రతీకారంగా నింపబడుతున్నారో వారి నిమిత్తము నువ్వు తునీకరించబడుతున్నా సరే నీ దేవుని నిన్ను ప్రేమిస్తున్న సత్యం ఎరగలండి.
నువ్వు ఇతరుల చేత తుణీకరించబడుతున్నా నీ దేవుడు సంపూర్ణంగా నిన్ను తన హక్కును చేర్చుకుంటున్నాడు. నా కుమారుడు నేనున్నానయ్యా, నువ్వు భయపడకు. ఏ బిడ్డ అయితే నేను తుణీకరిస్తున్నాడో, ఏ బిడ్డ నిన్ను అవమానం గురి చేస్తున్నాడో వారికి నిన్ను తలరాయిగా చేస్తానయ్యా. తిరిగి నువ్వు మూల స్తంభంగా చేయబడతావు. తిరిగి ఉన్నతమైన స్థలంలో ఉంటావు. వారందరూ నీ దగ్గరికి వస్తారయ్యా. వారందరూ నీ దగ్గరికి వస్తారు, నిన్ను క్షమించమని కోరుతారు. ఆ స్థితి వస్తుందయ్యా, నువ్వు భయపడకు. కానీ నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధికి సమీపంగా ఉండవు. రెండో పని ఏంటంటే స్థలము నువ్వు ప్రేమించు నేర్చుకో. మనం ఇందా చదువుకున్నామండి 26:8 తేజోమహిమ నిలుచు స్థలము నువ్వు ప్రేమించు నేర్చుకో. దావీదు అన్నాడండి, నీ మహిమ ఎక్కడైతే అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట ద్వారా దావీదు ప్రేమించాడండి. 1 యోహానులో రాయబడి ఉంది 5వ అధ్యాయంలో 3వ వచనంలో, నీ ఆజ్ఞలను గైకొనుట ద్వారా నా ప్రేమను నేను వెల్లడి చేస్తున్నాను. రెండోది ఏంటంటే సహోదరులను ప్రేమించడం ద్వారా మనం దేవుని ప్రేమించినట్టండి. మూడోది ఏంటంటే తన పెదవులను కాచుకుంట ద్వారా దేవుని ప్రేమించినట్టే. పేతురు 3:10 అండి. అందుకే కీర్తన రాష్ట్ర 73వ కీర్తన 25వ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకములో ఏందియు నాకు ఏది నాకు కొదువు లేదు, నాకు అక్కర రాదు. దావీదు యొక్క కీర్తన ఎంత చక్కగా పడుతుంది. ఆకాశమందు నువ్వు ఉన్నావయ్యా, ఆకాశం నువ్వు ఉన్నావు, నాకు ఏది కూడా అక్కర రాదు, నువ్వు నాకుంటే చాలు నాయనా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. నా కుటుంబం నన్ను విడిచిపెట్టిన, నా భార్య నన్ను వదిలేసిన, నా భర్త నన్ను వదిలేసిన, నా బిడ్డలు వదిలేసిన, నా బంధువులు వదిలేసిన, నా స్నేహితుడు నన్ను తోడునాడిన, అవమానపరిచిన నా యేసయ్య నన్ను వదలొద్దయ్యా. నా యేసయ్య నీ సన్నిధి నాతో ఉంచిన ఆయన, నా యేసయ్య నీ పరిశుద్ధమైన కార్యాన్ని నాకు దూరం చేయకనని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నువ్వు జీవితంలో మొట్టమొదటి యొక్క ప్రిన్సిపల్ ఏమనగా దేవుని నుండైనా పారిపోగానే దేవుని సన్నిధి దగ్గరగా ఉండు. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే దేవుని సన్నిధిలో క్షమాపణతో కూడిన ప్రార్థన చేయి. మూడో ప్రిన్సిపల్ ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు ప్రేమించు నేర్చుకో. నాలుగోది ఏమనగా ఆయనను ఆరాధించు నేర్చుకో. రేగిన మనసుతో ఉన్నవారు ఆరాధన రాదండి. రేగిపోయిన మనసుతో ఉన్న వారికి ఆరాధన రాదు. కానీ కీర్తనగాడు ఇక రాస్తున్నాడండి 32వ దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను, కనుక కొండ ఎక్కాడండి. నిన్ను ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను వ్యాధులను గురి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను తుణీకరిస్తున్నారో వారిని నువ్వు ఎలాగంటే రేగిన మనసుతో నువ్వు ప్రార్థన చేయొద్దని అన్నాడు. తేజోమహిమ దేవుని సందే రావాలండి. ఆరాధించడానికి దేవుని ప్రేమించాలి. ఆరాధించడానికి నీ మనస్ఫూర్తిగా నువ్వు దేవుని ఆరాధించాలండి. అందుకే రాస్తాడండి, మోషే రాస్తాడు, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే ఆరాధించగలవు. నీ ప్రేమని ఎలా వెల్లడి చేస్తావు అంటే ఆరాధన రూపంలో వెల్లడి చేస్తావు. నువ్వంటే నాకు ఇష్టం నాయనా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నా పాట ద్వారాగా నేను ఎంత ప్రేమిస్తున్నానో నేను చూపిస్తానయ్యా. నేను మోకరించి ద్వారా నేను ఎంత ప్రేమిస్తానని చూపిస్తానయ్యా. నీ వాక్యం చదువు ద్వారా నేను ఎంత ప్రేమిస్తానని చూపిస్తానయ్యా. నీ ఆజ్ఞలను కైకొనడం ద్వారా నేను ఎంత ప్రేమిస్తానని చూపిస్తానయ్యా. ఇవన్నీ కూడా ఆరాధించే స్థలము సూచనండి. ఆరాధన కొందరు ఏమీ జరగక మునిపే ఆరాధన చేస్తారండి. మరికొందరు ఏంటంటే దేవుడు మేలు చేస్తే ఆరాధిస్తారు. గమనించండి, మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తే నేను ఆరాధిస్తాను అన్న రకం ఒక రకమైతే, మరొక రకం ఏంటంటే దేవుడు కార్యాలు చేసినా చేయకపోయినా నా ఆరాధన, నా స్తుతి నేను ఎప్పుడు నా దేవునికి ఇస్తాను అన్న రకం ఒకరండి. 10th క్లాస్ నిర్మల ఒకసారి పాల్ సంజయ్ గారి దగ్గరకు వచ్చిందండి. ఆ రోజు నేను పక్కన ఉన్నాను.
నిర్మల మా పాల్ సంజయ్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను పాస్ అయిపోయానండి, నా కోసం ప్రార్థన చేశారు కదా, నేను పాస్ అయిపోయానంటే పాల్ సంజయ్ గారు అన్నారు, అమ్మ నువ్వు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా నీ నోట్ల నుంచి రావాల్సిందే ప్రభువా నీకు స్తోత్రం అని రావాలమ్మా అన్నారండి. 10th నిర్మల 10th రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట చెప్పినప్పుడు పాల్ సంజయ్ గారు అన్న మాట అండి, నువ్వు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సరే రాకూడదండి. మన జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి వెళ్ళాలండి. యోబు గారికి మేలు జరిగినప్పుడు ఎలాగైతే దేవుని ఘనపరిచాడో, కీడు జరిగినప్పుడు కూడా అదే మహిమ అదే రీతిగా దేవుని స్తోత్రాలు చెల్లించాడండి. అందుకే 2 అంతలుగా ఆశీర్వాదం పొందాడు. మనం ఏం చేస్తామంటే మేలు జరిగినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అండి, వందనాలు తండ్రి, నాకు ఇంత వ్యాపారం హ్యాపీగా చూస్తావు, నీకు దేవుడనా, కీడు జరిగితే దేవుడని కానా అని దేవుడు మనం ప్రశ్నిస్తాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, క్రైస్తవుడు దేవుని యొక్క సంతతి అయిన వాడు మేలు జరిగిన కీడు జరిగిన పౌలు శీలలు ఎక్కడున్నారమ్మా? హ్యాపీగా ఉన్నారా? దాని ముందు ఏం జరిగిందమ్మా? పౌలు శీలని చెట్టు కొట్టేశారు, రక్తాలు కారుతున్నాయి, వేదన ఉందండి, ఒళ్ళు నిండా నొప్పులే. ఆ యొక్క చెరసాల్లో బాధపడుతూ ఆ బాధను దిగముంకుంటూ వారు చేసిన పని ఏంటండి? దేవునికి రాత్రి మిట్టరాత్రి మధ్యరాత్రి వేళ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దట్ మీన్స్ బాధలో ఉన్నప్పుడు పౌలుస్తులు చేసిన ఉత్తమమైన పని ఏంటండి? దేవునికి స్తోత్రాలు చెల్లి. బాగున్నప్పుడు ఎలాగైతే స్తోత్రాలు చెల్లించారో, బాధలో ఉన్నప్పుడు దేవుని స్తోత్రాలు చెల్లించాడండి. అందుకే దేవుడు ఏం చేశాడు? 4 అద్భుతాలు చేశాడండి. 4 అద్భుతాలు చేశాడు. చెరసాల పునాదులు అదిరాను, బంధకాలు ఊడిపోయాను, అక్కడే భూకంపం వచ్చింది, అందరి సంఖ్యలో తెగిపోయాను. ఎప్పుడు నీ కుటుంబంలో వ్యాధి ఉంటుందో, బాధ ఉంటుందో, తునీకరణ ఉంటుందో, అప్పుడు మనం చేయవలసిన ఉత్తమమైన దేవుని ఆరాధించి చేయండి. ఇరుకు గోడలు అన్నీ అడ్డున్నాయండి. ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ ఎరుకు గోడలు అడ్డున్నాయి. దాన్ని పడగొట్టడం ఎవరి సాధ్యం కాదు. కానీ యెహోషువ గారు మంచి నాయకుడు అండి. ఏమన్నాడు తెలుసా? అయ్యా మీరు 7 సార్లు తిరగండి అయ్యా, ఆ ఎరుకు గోడల చుట్టూ తిరగండి అయ్యా, ఏమీ మనం చేయొద్దు, యుద్ధము నువ్వు కాదు నేను కాదు, యుద్ధం నా దేవుడే చేస్తాడు, మనం సైలెంట్ తిరుగుదాం. 7 సార్లు తిరిగారండి. 7 సార్లు తిరిగిన తర్వాత వారు కట్టి పట్టుకోలేదు, వారు గుణపల పట్టుకోలేదు, ఏమీ పట్టుకోలేదండి. వారు దేవునికి స్తోత్ర గానాలు చేస్తున్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాడు. రిజెక్ట్ చేయబడిన వారు దేవుని స్తుతిస్తే తిరిగి లేపబడతారండి. తునీకరించబడిన వాడు, అవమానం చెందినవాడు, రేగిన మనసు ఉన్నవాడు, బాధకు వ్యాధులకు గురైన వాడు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, గణపరుస్తుంటారో, నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిషేధింపబడిన ఈ మూలకు తలరాయి అయినట్లుగా, నిషేధింపు రాయి ఎలాగైతే మూలకు తలరాయిందో నిన్ను ఆ స్థితిలో నిలబెడతాడండి. వాక్యము నిజము కాబట్టి, వాక్యము సత్యం కనుక వాక్యమైన దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడండి. ఒకేసారి దండెత్తి యెహోషాపాతు మీదకి 3 రాజులు వచ్చారండి. 3 రాజులు బలమైన రాజులే, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన రాజులే. యెహోషాపాతు ఎన్నిక లేని రాజు అండి, కత్తి కూడా సరిపెట్టుకోవడం తెలియని రాజు. కానీ యెహోషాపాతు చేసిన ఉత్తమ పని తెలుసా? ఆ 3 రాజులు దండెత్తి తన మీదకి వస్తే తన ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా మనం ఏమీ చేయలేము నాయన, వాళ్ళు మనం జయించలేము, మనం పని చేద్దాం, ఉపవాసం. వాడు ప్రార్థన చేస్తే యూదులందరూ చేరి ఒక్క చోట చేరి ఆ యూదా సైన్యమునకు, యూదా కట్టైన దేవునికి వారు ప్రతిగానములు చేసినప్పుడు ఆ శక్తుల్లో వారిలోనే మాటలు కనిపెట్టి వారికి వారే చచ్చిపోయినట్టు చేశారండి. ఈరోజు వాక్యం ఉంటున్న దృష్టి ఎరిగితే నీ దేవుని విడిచిపెట్టవమ్మా. బాధలు మనకి రాక ఎవరికి వస్తాయండి? మా అరుణ, బాధలు మనకి రాకపోతే ఎవరికి వస్తాయి? ఆ బాధ వచ్చినప్పుడు మనము
ఒక మూలకు పోయి కూర్చుని ఏడమని దేవుడు చెప్పలేదండి. బాధ కలుగు వేళలో ఆయన పాదాల దగ్గర బాధ సంభవించిందని పాదాలు పెట్టుకొని గోచాడు కన్నీరు కాచు. నా యేసయ్య ఈ బాధ నుంచి నాకు విడుదల దయచేయండి ఆయన. నా యేసయ్య శ్రమ నుంచి నాకు విడుదల దయచేయండి ఆయన. ఏడవండి అమ్మా, ఏడవండి. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చూడండి. ఈరోజు దేవుని యొక్క మాట ద్వారా ఏలియా ప్రార్థన చేశాడండి. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు చెప్తున్నావు, నీ మాట సత్యము, ఆకాశము వర్షము కురువుకుండును గాక. దేవుడు తదస్సు అన్నాడండి. వర్షం పడలేదు సుమా. ఈరోజు ఆ దినానున్న దేవుడు ఈరోజు మనకు అదే పవర్ ఇచ్చాడండి, అదే శక్తి ఇచ్చాడు, అదే అథారిటీ, అదే అధికారము, అదే శక్తి దేవునికి ఇచ్చాడండి. నీ ప్రార్థనల ప్రభావం నువ్వు ఎరిగితే దేవునికి ప్రార్థన చేయక మానవని. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తుంటాడు, ప్రతి విషయములో ప్రార్థన ఇతరుల కొరకు, అప్పుడు దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. రేగిన మనసుతో ఉంటే దేవుని సమాధానం మన కాపలా ఉండదండి. క్షమాపణ కూడా మనసుతో ఉంటే ఆయన సమాధానము, ఆయన యొక్క సన్నిధి మనకు కాపలా ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క మాట్లాడుచున్నాడు. అహీతోఫెలు విషయంలో దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదు మామూలుగా తన ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. కానీ అహీతోఫెలు ఏమయ్యాడో చూద్దాం చూడండి. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనము. అహీతోఫెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్క పెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. ఎప్పుడైతే అహీతోఫెలు యొక్క ఆలోచన జరగలేదో తన అహం దెబ్బ వచ్చిందండి, తన ఇగో దెబ్బతిన్నది. ఇంటికి వెళ్ళిపోయాడు, ఇల్లంతా చెక్క పెట్టుకున్నాడు, ఉరి పోసుకొని చచ్చిపోయాడని. దావీదు ప్రార్థన చేయలేదే, దావీదు అతను చంపేయమని ప్రార్థన చేయలేదే. కానీ దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే అతని ఆలోచన చెడగొట్టు. నీ సేవకుడైన నేను చేసిన ప్రయత్నములో నేను మంచి దారిలో వెళ్తే నా కొడుకు యొక్క ఆలోచన చెడగొట్టాడు, నా కొడుకు యొక్క మనసు చెడగొట్టాడు అని దేవునికి సమర్పించాలండి. అందుకే అహీతోఫెలు యొక్క ఆలోచన జరగకపోవటం ద్వారా తను వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయి ఉరి పోసుకొని చచ్చిపోయాడండి. అబ్షలోము ఏమైనా అయ్యాడా? అబ్షలోము కూడా తనకి మంచి అందగాడండి, తల ఎక్కువ అబ్షలోముకి, తలలో సౌందర్యవంతుడండి. ఆ తలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అది వెళ్ళిపోయి చెట్టుకి చిక్కుపోయింది, ఏలబడిపోయాడండి. ఆ చెట్టుకి ఏలబడిపోయాడు. అక్కడ వాళ్ళందరినీ పిలిచాడు, నన్ను చంపే అన్నాడండి. కానీ రాజు కొడుకు అని చెప్పి ఎవరు చంపడానికి ముందంచు వేయలేదు. కానీ యోవాబు కత్తి దూసి ఆ బాణంతో విసిరి చంపేసినట్టు రాయబడింది. దావీదునకు విరుద్ధంగా లేచిన కుమారుడు బ్రతకలేదు, దావీదుకి విరుద్ధంగా లేచిన అహీతోఫెలు బ్రతకలేదండి. అలాగని దావీదు కొడుకు నిమిత్తము తీసేయమని ప్రార్థన చేయలేదు, అహీతోఫెలుని తీసేయమని ప్రార్థన చేయలేదు, క్షమిస్తూ ప్రార్థన చేశారని. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నీ విషయంలో ఎవరు నిన్ను విమర్శించినా, ఎవరు నిన్ను విసర్జించినా, ఎవరు నిన్ను తునీకరించినా, ఎవరు నిన్ను హేళనపూరిక చూసినా, ఎవరు నిన్ను నిర్లక్ష్యభావంతో చూసినా కన్నా మిన్నైన ప్రేమతో నిన్ను బలపరిచేవాడు ఉంటాడు. అటువంటి దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటే నీ శత్రులు మిత్రులుగా దేవుడు మార్చేవాడు ఆయనే అండి. కానీ మనం చేయవలసిన కార్యము దేవుని సన్నిధికి వస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ నీకున్న ప్రతి ఒక్క ఒత్తిడిని ఆయనకి సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. ఈరోజు అట్టి యొక్క మంచి మనస్సు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి
బలపరచునుగాక. ఆమేన్.